నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 22, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:24. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర శుక్ల చతుర్దశి. చతుర్దశి తిథి ఏప్రిల్ 21 ఆదివారం మధ్యాహ్నం 3:49 ఏప్రిల్ 23 మంగళవారం తెల్లవారితే 2:42 వరకు ఉంటుందండి. అంటే సోమవారం పూర్తిగా ఉంటుంది. తదుపరి చైత్ర బహుళ పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం ఏప్రిల్ 22 సోమవారం రాత్రి 7:34 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. ఈరోజు కన్యారాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం హర్షణ రేపు తెల్లవారుతానగా మంగళవారం తెల్లవారితే 4:27 వరకు. తదుపరి వజ్ర. కరణం గర మధ్యాహ్నం 2:23 వరకు. తదుపరి వణిజ రేపు తెల్లవారుతానగా మంగళవారం తెల్లవారితే 3:27 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 2:18 నుండి తెల్లవారితే 4:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:35 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:23 నుండి తెల్లవారితే 5:11 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:15 నుండి మధ్యాహ్నం 3:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతల్లో భాగంగా ఈరోజు ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కళ్యాణం అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి మరియు గృహప్రవేశం చేయటానికి మరియు శంకుస్థాపన చేయటానికి మరియు వివాహాలకు సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయటానికి మరియు వివాహాలకు సంబంధించిన పెళ్లి విషయాలు మాట్లాడుకోవడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురు కానీ తయారు చేయడానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి మరియు రిజిస్ట్రేషన్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ అడ్వాన్స్లు ఇవ్వాలన్నా లేదా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికైనా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, వాస్తు పూజలు చేయడానికి మరియు గర్భాధానం చేయటానికి మరియు అక్షరాభ్యాసం చేయటానికి మరియు బారసాల చేయటానికి అన్నప్రాసన చేయటానికి ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.